ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ నటి, బాలీవుడ్కి దాదాపు దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మరో సినిమా ఛాన్స్ కోసం ఇండియా వచ్చింది. సాధారణంగా ప్రియాంక చోప్రా తన కుటుంబ సభ్యుల వివాహాలు, ఇతర కార్యక్రమాలకు లేదా అంబానీ కార్యక్రమాలకు మాత్రమే భారతదేశానికి వస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు వచ్చినా ముంబైలో దిగి కొంతకాలం అక్కడే ఉండి ప్రోగ్రాం ముగించుకుని అమెరికాకు తిరిగి వెళ్ళిపోతుంది. అయితే ఈసారి ప్రియాంక చోప్రా హైదరాబాద్కు వచ్చింది, అది కూడా రహస్యంగా. ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చింది ఏ కార్యక్రమం కోసమూ కాదు, దర్శకధీరుడు రాజమౌళిని కలిసేందుకు. సమాచారం ప్రకారం రాజమౌళి తదుపరి చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు అదే సినిమా కోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగుపెట్టింది. కొద్ది రోజుల క్రితం రాజమౌళి, మహేష్ బాబు కొత్త సినిమా లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా ఇప్పుడు ఈ సినిమా ఫోటోషూట్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండడంతో ముందుగా నటీనటులందరికీ శిక్షణ ఇస్తున్నాడు రాజమౌళి. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు ప్రియాంక ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది. రాజమౌళి, మహేష్ బాబుల తదుపరి చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళి చాలా బెస్ట్ మరియు కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాడు. ఈ కారణంగా అతను సినిమాలోని నటీనటులకు ముందుగానే శిక్షణ ఇచ్చి షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ కారణంగానే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులందరూ ప్రస్తుతం హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్నారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం 2 హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అలాగే ఓ యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అంతేకాకుండా ప్రియాంక చోప్రా ఓ రొమాంటిక్ కామెడీ సినిమాలో కూడా నటిస్తోంది. ఇది కాకుండా జోయా అఖ్తర్ దర్శకత్వం వహించే చిత్రంలో అలియా భట్, కరీనా కపూర్లతో తెరను పంచుకుంటోంది ఈ అందాల తార. దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 1000 కోట్లతో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారని సమాచారం.